తాను సంగీతాన్నిచ్చిన చిత్రాల్లో అత్యధిక శాతం హిట్లు గల ఈ తరం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ లేటెస్ట్ ఆల్బమ్ సన్ ఆఫ్ సత్యమూర్తికి సంబంధించిన మ్యూజిక్ రివ్యూ ఇది. ఈ ఆల్బమ్లో మొట్టమొదటి పాట 1 and 2 and 3 and 4 అనే వాక్యంతో మొదలవుతుంది. ఈ పాటని సూరజ్ సంతోష్, దేవిశ్రీ ప్రసాద్ కలిసి పాడారు. దేవిశ్రీ ప్రసాద్ ఎప్పటి నుంచో సక్సెస్ఫుల్ సింగర్ కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా సూరజ్ సంతోష్ గురించి మాట్లాడుకోవాలి. ఇతను కేరళలో పుట్టాడు, అక్కడే శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించాడు. 2009లో చెన్నైకి షిఫ్ట్ అయి నేపథ్య గాయకుడిగా తన ప్రయత్నాలు సాగించాడు. ఇక తెలుగులోకి వస్తే మొన్న రిలీజ్ అయిన ఆగడులో బేల్పోరి పాట, అంతకుముందు డార్లింగ్లో ఇంకా ఏదో చాలా పెద్ద హిట్ సూరజ్ సంతోష్ కెరియర్లో. ఇక ఈ 1 and 2 and 3 and 4 పాటకు వస్తే సూరజ్ సంతోష్ దేవిశ్రీ ప్రసాద్ ఎలా పాడతాడో ఆ ఇంటోనేషన్ని పట్టుకొని యథాతథంగా పాడడం వలన ఎక్కడ దేవిశ్రీ ప్రసాద్ పాడాడో ఎక్కడ సూరజ్ సంతోష్ పాడాడో విభజించి పోల్చుకోవడం కొంచెం కష్టమే. ఆ విధంగా కూడా సూరజ్ సంతోష్ విజయాన్ని సాధించినట్టే లెక్క. ఈ పాటలో ఎలక్ట్రిక్ గిటార్ వాయించారు దేవిశ్రీ ప్రసాద్. అది ఎంతో హాంటింగ్గా ఉంటూ ఈ పాటను ఎలివేట్ చేసి మాటిమాటికి హమ్ చేసుకునే విధంగా తోడ్పడింది. ఈ పాటను రాసింది కూడా దేవిశ్రీ ప్రసాదే. ఇలాంటి పెప్పి నెంబర్స్ రాయడం దేవిశ్రీ ప్రసాద్కి బాయ్ హాత్ క్యా ఖేల్ హై అంటారు చూడండి, అలాగనమాట. చాలా సులువుగా రాసేయగలడు, ఆశుగా కూడా రాసేయగలడు. రెండవ పాట శీతాకాలం సూర్యుడిలా కొంచెం కొంచెం చూస్తావే. శీతాకాలం సూర్యుడిలాగా కొంచెం కొంచెం చూస్తావే. శ్రీమణి రాసిన ఈ పాటని యాసిన్ నాసీర్ పాడారు. ఈ యాసిన్ నాసీర్ 4 భాషల్లో సుప్రసిద్ధుడు. మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు ఈ 4గిట్లోనూ పాడాడు. తెలుగులో చూసుకుంటే రారా కృష్ణయ్య సినిమాలో ఇటు రారా కృష్ణయ్య అనే పాటను శ్రేయా ఘోషల్తోనూ, డీకే బోస్ సినిమాలో మౌలా మౌలారే అన్న పాట ప్రణయ్తోనూ పాడి ఆల్రెడీ ఒక సింగర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో. ఈ పాటను కూడా దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్యూన్కి ప్రాణం పోస్తూ చాలా అద్భుతంగా ఆవిష్కరించాడు తన గొంతు ద్వారా. ఈ పాటకి దేవిశ్రీ ప్రసాద్ చాలా మంచి ట్యూన్ ఇచ్చారు. ఫ్యూచర్లో ఎప్పుడైనా దేవిశ్రీ హిట్స్ అంటూ ఒక ఆల్బమ్ వేసినా, ఒక ప్రోగ్రామ్ చేసినా ఈ పాటని పక్కన పెట్టేసి ముందుకు సాగడం చాలా కష్టం. అంత మంచి ట్యూన్ ఇచ్చారు దేవిశ్రీ ప్రసాద్. ఈ ట్యూన్లో కూడా 3 రకాల ఆకర్షణీయమైన భాగాలు ఉన్నాయి. పల్లవి ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో మిగిలిన 2 చరణాలు అంతే ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ చరణాల్లో కూడా 2 భాగాలు ఉన్నాయి. ఆ 2 భాగాల్లో మొదటి భాగం ఎంత బాగుంటుందో రెండో భాగం అంతకన్నా బాగుంటుంది. ఈ 3 భాగాల్ని సమానంగా ఆవిష్కరించాలంటే దానికి నిపుణత కలిగిన గాయకుడే ఉండాలి. ఒక గాయకుడిని టెస్ట్ చేయాలంటే ఈ పాటను యథాతథంగా పాడమని చెప్తే చాలు. ఈ సీడీ కవర్ వెనకాతల చూస్తే హార్మోనీ అని ఉంటుంది. ఒకప్పుడు కోరస్ని ఇప్పుడు హార్మోనీ అంటున్నారు. ఈ హార్మోనీకి సహకరించిన రీటా, షర్మిల వీరిద్దరూ సోలో సింగర్స్గా ఎప్పటి నుంచో ఉన్నారు ఇండస్ట్రీలో. వారు వచ్చి కోరస్ పాడడం అనేది నిజంగా అప్రిషియేట్ చేయదగ్గ విషయం. ఇదే కాకుండా మధ్యలో దేవిశ్రీ ప్రసాద్ కూడా తననన్న అంటూ గొంతు కలిపారు. తన పేరు వేసుకోలేదు హార్మోనీలో, అది వేరే విషయం. ఇది కాకుండా ఈ పాటలో అకోస్టిక్ గిటార్ని వాయించింది కూడా దేవిశ్రీ ప్రసాదే. ఈ పాట సాహిత్యం వరకు చూసుకుంటే శ్రీమణి చాలా కొత్త ప్రయోగాలు చేశాడు. శీతాకాలం సూర్యుడు కొంచెం కొంచెంగా చూస్తాడు కాబట్టి అలా చూసే బదులు సూటిగా తాకే చూపులతో గుచ్చేయొచ్చుగా అనడం, వేసవికాలం గాలి కొంచెం కొంచెం వీస్తుంది కాబట్టి అలా వీచే బదులు తరిమే తుంటరి తుఫాన్లా చుట్టేయొచ్చుగా అనడం, అలాగే 2వ చరణంలో గుండెల్లో మాటల్ని ఎలా చెప్పాలో తెలియక ఏవేవో పాటల్లో రిఫరెన్స్లు వెతికాను అనడం, ఇవన్నీ చాలా చక్కగా ఉన్న ప్రయోగాలు. కాకపోతే మొదటి చరణంలో ఒక వాక్యం మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తుంది. అదేమిటంటే, ఎరుపేదో నలుపేదో కలరే తెలియని కన్ను రంగులు తగ్గిన రెయిన్బోలా కన్ఫ్యూజన్ లో ఉన్నా. ఇది ఆ వాక్యం. ఇక్కడ కన్ఫ్యూజన్ లో ఉన్నది ఎవరు? కన్నా, పాడిన పాత్రధార, రెయిన్బోవా? కన్ను కన్ఫ్యూజన్ లో ఉంటే కన్ఫ్యూజన్ లో ఉంది అనాలి. కన్ఫ్యూజన్ లో ఉన్నాను రంగులు తగ్గిన రెయిన్బోలా అని పోల్చుకుంటే రెయిన్బో ఎందుకు కన్ఫ్యూజన్ లో ఉంటుంది? పాడిన పాత్రధారే కదా కన్ఫ్యూజన్ లో ఉంది. అసలు ఎరుపేదో నలుపేదో కలరే తెలియని కన్ను రంగులు తగ్గిన రెయిన్బోని చూసినట్టుగా కన్ఫ్యూజన్ లో ఉన్నాను అన్నది కవి భావం అయి ఉంటుంది. ఈ విషయమే శ్రీమణి ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా ఇంటర్వ్యూలో క్లారిఫికేషన్ ఇస్తే ఇటువంటి సందేహాలు వచ్చిన వాళ్ళకి కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. ఏది ఏమైనా నోటికి సులువుగా పట్టుపడే మాటలు, పాడేవారు ఎవరైనా సరే మంచి పేరు తెచ్చిపెట్టగలిగే ట్యూను, ఇవన్నీ కలిపి పాటని మంచి స్థానంలో కూర్చోపెట్టడానికి ఉపయోగపడ్డాయి. ఇక 3వ పాట సూపర్ మచ్చి. ఈ ఆల్బంలో
సూపర్గా హిట్ అయ్యే పాట ఇది. అంతేకాదు థియేటర్లో ప్రేక్షకుల చేత ఇలలు వేయించి డాన్సులు చేయించే పాట కూడా ఇదే. ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ ఒక రచయితగా, సంగీత దర్శకుడిగా, గాయకుడిగా తన ఎనర్జీస్ని ఫుల్గా నింపి ఈ పాటని రసవత్తరంగా తీర్చిదిద్దారు. ఈ పాట వందాచి వందాచి అంటూ మొదలవుతుంది. ఈ తమిళ పదాలని పాడింది మగళని మణిమారన్. ఈవిడ కాంచీపురంలోని వేదాంతంగళ దగ్గర ఉన్న మైలాపురంలో ఉన్న రైతు కుటుంబం నుంచి వచ్చారు. జానపద గీతాలంటే ఎంతో ఇష్టం. తమిళనాట పాపులర్గా ఒక డ్రమ్మింగ్ డాన్స్ పరై అని ఒకటి ఉంది. ఆ డాన్సును చేసే ఆ ట్రూప్ ఈవిడ్ని ముఖ్య గాయనిగా ఆహ్వానించింది. కాలక్రమేణా మగళిని ఆ ట్రూపుని నడిపే మణిమారన్ని పెళ్లి చేసుకుని మగళిని మణిమారన్ అయ్యింది. తర్వాత కుంకి అనే ఒక తమిళ సినిమాలో ఈవిడ పాడిన సొయ్ సొయ్ అనే పాట హిట్ అవడంతో ఇంకా జానపద గీతాలు పాడాలంటే ఈవిడే అన్న మార్కు సంపాదించుకుంది. అజిత్ హీరోగా వీరం అనే తమిళ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని ఇచ్చినప్పుడు ఈ మగళిని మణిమారంతో జింగి చిక్క అనే పాటను పాడించారు. ఆ పరిచయాన్ని పురస్కరించుకొని ఈ పాటలో అంటే ఈ సూపర్ మచ్చి పాటలో వందాచి అనే లైన్స్ ని ఆవిడ పాడారు. ఇక శ్రావణ భార్గవి దేవిశ్రీ ప్రసాద్ మగళిని మణిమారంతో పాటు ఈ పాటను తను కూడా పాడింది. సింహాలోని సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే పాట దగ్గర నుంచి మాస్ మసాలా పెప్పి నెంబర్కి శ్రావణ భార్గవి ఒక ట్రేడ్ మార్క్ అండ్ ట్రెండ్ సెట్టర్. ఆవిడ కూడా తోడైతే ఇక ఈ పాట టాప్ లేచిపోదు. అలాగే జరిగింది, జరగబోతోంది. రేపు థియేటర్లో ఆ రిజల్ట్ కనబడుతుంది కూడా. ఈ పాటలో ప్రత్యేకించి చెప్పుకోదగ్గది సభ్యమైన భాష. ఐటమ్ సాంగ్ కదా అని దేవిశ్రీ ప్రసాద్ దిగజారుడుతనాన్ని ఆశ్రయించలేదు. చాలా సభ్యంగా మంచి మంచి ఉపమానాలతో జానపద శైలిని ప్రాణం పోస్తూ రేపు ఒక మంచి ఫోక్ కమ్ ఐటమ్ సాంగ్ కావాలనుకుంటే ఈ పాటనే ఉదహరించే విధంగా అద్భుతంగా తీర్చిదిద్దారు దేవిశ్రీ ప్రసాద్. ఏరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే తర్వాత పాట కమ్ టు ది పార్టీ అనే హుక్ లైన్ తో సాగుతుంది. ఈ పాటకి రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, పాడినది విజయప్రకాష్. ఈ పాటలో సాహిత్యం గురించి చెప్పుకోవాలంటే ఇవాళ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎంజాయ్ చేస్తున్న పొజిషన్ బట్టి ఊహించుకుంటే ఇది ఆయన దగ్గరికి రావాల్సిన పాటగా కానీ ఆయన రాయాల్సిన పాటగా కానీ లెక్కించడానికి వీల్లేదు. అయినా ఆయన దగ్గరికి రావడం వలన ఈ పాటకి స్థాయి మరింత పెరిగింది. అది ఎలా పెరిగిందంటే మొదటి చరణంలో చిన్న చిలిపితనం, రెండవ చరణంలో వాడిన పదాలు బట్టి చమత్కారానికి ఓ అందం, అలాగే మూడో చరణంలో వాడిన పదాలు బట్టి అందానికి ఓ చమత్కారం ఏర్పడ్డాయి సిరివెన్నెల సీతారామ శాస్త్రి హస్తవాసితో. పల్లవిలో చూసుకుంటే సాధారణంగా మనం కళ్ళు తాగిన కోతి అని ఉదహరిస్తుంటాం. ఇక్కడ ఈయన చేసిన చిలిపితనం ఏంటంటే కాక్టైల్ తాగిన కోతి నేను, నెక్టై కట్టుకున్న కాకి నేను. ఈ రెండు ఎంత చిలిపిగా ఉన్నాయో తెర మీద చూస్తే తెలుస్తుంది. అలాగే ఇప్పుడు వస్తున్న ఈ సాఫ్ట్వేర్ కల్చర్ బట్టి శనివారం రాత్రి రచ్చ అయిపోతోంది పార్టీల వలన. అక్కడ పాల్గొన్న వాళ్ళందరూ దారం తెగిన గాలిపటాలు కాదు, దారం తెంచుకున్న గాలిపటాలు. అది కొంత రాంగ్ అని చెప్పొచ్చు, కొంత రైట్ అని చెప్పొచ్చు, వాళ్ళకున్న ఒత్తిళ్లు బట్టి ఆలోచిస్తే. దానికి ఆయన ఎలా రాశారంటే దారం తెంచుకున్న కైటి నేను, శనివారం రచ్చగున్న నైట్ నేను, కొంచెం రాంగ్ నేను, కొంచెం రైట్ నేను. ఈ చిలిపితనం అంతా నిజంగా వాస్తవాలకు అద్దం పడుతూ వచ్చిన హెచ్చరిక. అది ఘాటుగా లేకుండా దానికి చిలిపితనం ముసుగు. ఇది శాస్త్రి గారి వల్లనే వీలవుతుంది. అందాన్ని వర్ణించాల్సి వచ్చినప్పుడు చమత్కారాన్ని ఆశ్రయిస్తే ఆ చమత్కారానికి అందం రావాలి, వన్నీ తీసుకురాగలగాలి. అది కొంతమంది వల్లనే సాధ్యపడుతుంది. అది సీతారామ శాస్త్రి గారి వలన ఎలా సాధ్యపడిందో చూడాలంటే ముఖాన్ని వర్ణించాల్సి వచ్చినప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కాలు పెట్టిన మూను నీ నగుమోమ అనడం, నడుమును వర్ణించాల్సి వచ్చినప్పుడు ఆర్యభట్టు గారు కనిపెట్టిన జీరో నీ నడుమ అనడం, ఈ రెండూ నిజంగా చమత్కారానికి అందం తీసుకొచ్చాయి. ఇక రెండవ చరణంలో జీన్స్ గా పుట్టాలా నిన్నంటుకు తిరగాలంటే అనే వాక్యం చూస్తే శృంగారం శృతి తప్పకుండా అందించాలంటే చమత్కారాన్ని అడ్డు పెట్టుకో అనే సులువైన మార్గాన్ని సూచించారేమో సీతారామ శాస్త్రి గారు తనకున్న పెద్దరికం ద్వారా అని అనిపిస్తుంది. ఇలా చమత్కారానికి కూడా అందాన్ని తీసుకొచ్చారు సీతారామ శాస్త్రి గారు. ఇక ట్యూన్ విషయానికి వస్తే ఇటువంటి రచ్చరచ్చ పార్టీ పాటలు చేతిలోకి వస్తే రెచ్చిపోకుండా ఉంటారా దేవిశ్రీ ప్రసాద్? ఖచ్చితంగా రెచ్చిపోయాడు ఆయన. గతంలో నువ్వు వస్తానంటే నేను వద్దంటాను ఆ పాటలో సంథింగ్ 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 పాటలో ఎలాంటి ఫుల్ స్వింగ్ ఇచ్చాడో సేమ్ అటువంటి ఫుల్ స్వింగ్ని అందించారు దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటలో. ఇంత మంచి ట్యూను, ఇంత మంచి సాహిత్యం జతపడినప్పుడు హార్మోనీ బృందంలో ఉన్న ఆనంద్, ఎంఆర్ఎల్ కార్తికేయన్, యాజిన్ నిజార్ మొదలైన వాళ్లే కాకుండా ట్రాంబోస్, ట్రంపెట్స్ మీద బాబు మణి, షహనా మీద బాలేష్, వీళ్ళందరూ ఊరుకుంటారా? వాళ్ళు కూడా పాటని ఊపి 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 వదిలిపెట్టారు. దాంతో పాట హిట్ కాకుండా ఎలా ఉంటుంది?
తర్వాత పాట జల్దీ జారుకో 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 అంటూ హుక్ లైన్తో వస్తుంది. జల్దీ జారుకో 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 వాలే. ఈ పాటని రాసింది శ్రీమణి, పాడింది సాగర్, ఎంఎం మానసి. ఒక విధంగా ఇది అక్కా తమ్ముడు పాట. అంటే రచనా పరంగా కాదు, ఇక్కడ తమ్ముడు అంటే సాగర్ దేవిశ్రీ ప్రసాద్కి తమ్ముడు, మానసి ఎంఎం మోనిషా అనే మరొక గాయనికి అక్క. అలా ఇది అక్కా తమ్ముడు పాట. సాగర్ గురించి ఇవాళ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అతను ఎప్పటి నుంచో మంచి సింగర్ గా, నంది అవార్డు కూడా తెచ్చుకున్న సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక మానసి ఇదివరకు పవర్ అనే సినిమాలో నోటంకి పాట ద్వారా, ఆగడులో భేల్పూరి పాట ద్వారా, గడ్డం గ్యాంగ్ లో చిరిగి చేటైందే పాట ద్వారా ప్రత్యేకమైన గొంతు గల గాయనిగా గుర్తింపు ఉంది ఈ మానసికి. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన హుషారైన ట్యూన్ ని మరింత హుషారుగా పాడి రక్తి కట్టించారు ఇద్దరు. ఇక రచయితగా శ్రీమణి చాలా మంచి మంచి ఉపమానాలు వాడాడు ఈ పాటలో. ముఖ్యంగా అరచేతుల్లో గోరింటాకు, అరిటాకుల్లో కరివేపాకు, అయిపోయాక అవతల పారేస్తారా, చక్కగా ఉంది ఈ ఉపమానం. ఇది కాకుండా మిగిలిన పాటలో ఆయన వాడిన ఎగ్జాంపుల్స్ ఎంత ట్రెండింగ్గా ఉన్నాయో చెప్పలేం. అవన్నీ ఈ కాలం రచయితలకు ఉండాల్సిన అర్హతలు. ఈ సినిమాలోనే ఆయన రాసిన ఇంకొక పాట శీతాకాలం. ఆ పాటతో ఈ పాటను పోలిస్తే చాలా శ్రమ పడాల్సి వస్తుంది ఇటువంటి పాటలు రాయడానికి. ఆ పాటలు రాయడానికి కవితాత్మం ఉంటే సరిపోతుంది. ఇటువంటి పాటలు రాయడానికి ఒక అబ్జర్వేషన్, యూత్ మీద వాళ్ళు వాడే పదాలు, వాళ్ళ ఊహల్లో ఎలా ఉంటారు, ఇవన్నీ చాలా అవసరం. అవన్నీ చేర్చి కూర్చి పేర్చి పాటను అందంగా తీర్చిదిద్దాడు శ్రీమణి. తర్వాత పాట చల్ చలో చలో. ఈ పాటను పాడింది రఘు దీక్షిత్, రాసింది రామజోగయ్య శాస్త్రి. మొదట రఘు దీక్షిత్ గురించి చెప్పాల్సి వస్తే, ఇతను మైక్రోబయాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. అయినా సంగీతం మీద ఉన్న ఇంట్రెస్ట్తో సింగర్గా, కంపోజర్గా మారాడు. వివిధ భాషల్లోని జానపద సంగీతం మీద ఓ ప్రాజెక్టే ఏకంగా చేస్తున్నాడు. ఇప్పుడు బెంగళూరులో ఉంటాడు. తెలుగులో ఇదే అతని మొదటి పాట. ఈ పాట సాహిత్యం గురించి చెప్పాల్సి వస్తే, కళ్ళు మూసేసి ఇది ఎవరు రాశారో చెప్పు అని అంటే టక్కని స్ఫురించే పేరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒక సినీ రచయితకి సామాజిక బాధ్యత ఉండి తీరాలి, అవకాశం వచ్చినప్పుడు వదులుకోకూడదు అని తన పాటల ద్వారా, ఎన్నో పాటల ద్వారా అందిస్తూ అది తన ట్రేడ్ మార్క్గా, బ్రాండ్గా చేసుకున్నారు ఆయన. అదే వారసత్వాన్ని కొనసాగించారు రామజోగయ్య శాస్త్రి ఈ పాటలో. చాలాసార్లు చాలా పాటల్లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని రామజోగయ్య శాస్త్రి గారు గుర్తు చేస్తూ ఉన్నా, ఈ పాటలో మాత్రం అడుగడుగున, అణువణువున, ప్రతి అక్షరంలోనూ ఆయన గురుభక్తి, ఆయన ద్వారా పొందిన ఆ సాంస్కృతిక వారసత్వం, సామాజిక బాధ్యత అందించారు రామజోగయ్య శాస్త్రి. ఒక విధంగా చెప్పాలంటే, బెస్ట్ మోటివేటెడ్ సాంగ్స్ అనే లిస్టు వేస్తే ఆ లిస్టులో సీతారామ శాస్త్రి గారు రాసిన పాటల పక్కన నిలబడి ఆయనకే గట్టి పోటీ ఇవ్వగల పాట ఇది. రియల్లీ వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ రామజోగయ్య శాస్త్రి గారు ఫర్ హిస్ లిరిక్స్. ఒక్కసారి ఆ లిరిక్స్లోకి వెళ్తే, జీవితంలో చాలా కష్టాలు వస్తాయి, కానీ అదొక కొత్త చాప్టర్ అనుకుని జస్ట్ సే హలో అనడం, ముందున్న దారిలో ప్రతి ఛాలెంజ్ని ఫేస్ చేయాలనడం, తీపితో పాటు చేదు అందించడం ఈ జిందగీకి అలవాటే అనడం, పడేసి పరుగు నేర్పడం బ్రతుకు అని చెప్పడం, కన్నీళ్లు ఎందుకు ఉప్పగుంటాయి, తీయగుంటే కడదాకా వదలం కనుక అనడం, అలాగే ఒక్కడైనా కానరాడే జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు అనడం, మడతే నలగని షర్టులాగా అల్మారాలో పడి ఉంటే అర్థం లేదనడం, కొమ్మల్లో పడిపి చిక్కుకోకుండా ఆకాశం ఎత్తుల్లో ఎగరడం ఏ గలిపటానికి సాధ్యం కాలేదు అని చెప్పడం, ఇవన్నీను చాలా గొప్ప ఉపమానాలు, జీవితానికి పనికొచ్చే ఉపమానాలు. ఇటువంటి పాటల్లో ఇటువంటి సాహిత్యం ఉండాలి. ముఖ్యంగా ఒక సెల్ఫ్ మోటివేటెడ్ అని అనుకున్నాం కదా, ఆ సెల్ఫ్ మోటివేటెడ్ సాంగ్స్ లో ఇటువంటి అర్థమయ్యే పదాలు పెట్టకపోతే ఆ మోటివేటెడ్ సాంగ్స్ కూడా శ్రోతలకు దూరం అయిపోతాయి. పాటకి బరువు దక్కాలంటే ఎంత బరువు ఉండాలో అంత తేలిక కూడా ఉండాలి. ఆ రెండింటినీ సమానంగా మేనేజ్ చేయగలిగిన శక్తి ఒక సీతారామ శాస్త్రి గారికి ఉంది. ఇప్పుడు రామజోగయ్య శాస్త్రి గారు తనకు ఆ శక్తి ఉంది అని నిరూపించారు ఈ పాట ద్వారా. ఈ పాటకు సంబంధించి మరో విషయాన్ని చెప్పుకోవాలి. ముందర వచ్చే సాకి రాజ్యం గెలిచినోడే అని వస్తుంది. ఆ సాకిలో ఒక ఇన్స్ట్రుమెంట్ ప్రధానంగా వినిపిస్తుంటుంది. అలాగే మొదటి చరణం బిగినింగ్ లో కూడా అటువంటి ఇన్స్ట్రుమెంటే వినిపిస్తూ ఉంటుంది. అది వైలిన్ అనుకుంటారు చాలా మంది, కానీ కాదు, అది దిల్రుబా. ఆ దిల్రుబాని వాయించింది శ్రీమతి సరోజ. దక్షిణ భారత సినీ సంగీత పరిశ్రమలో దిల్రుబాని వాయించే ఏకైక లేడీ ఇన్స్ట్రుమెంటలిస్ట్ ఆవిడ. ఇదిలా ఉండగా ఈ పాటకి సంబంధించినంత వరకు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్యూన్ గురించి చెప్పుకోవాలంటే, సన్నివేశానికి, సాహిత్యానికి ఎంత ఎనర్జీని ఇవ్వాలో అంత ఎనర్జీని 100% నింపుతూ పాటని హిట్ చేశారు దేవిశ్రీ ప్రసాద్. అంచేత ఆడియో విన్న ప్రతివాడు, థియేటర్లో చూసిన ప్రతివాడు బయటకు వచ్చేటప్పుడు చల్ చలో చలో అని అనుకుంటాడు. ఆడియోలో చివరి పాట వచ్చాడు వచ్చాడు వచ్చాడో.
ఈ పాట పాడింది జవేద్ అలీ. ఈ పాటకు రచన దేవిశ్రీ ప్రసాద్. ముందర జవేద్ అలీ గురించి కొంచెం చెప్పుకోవాలి. ఇక్కడ హిందీ, బెంగాలీ, తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో పాడాడు జవేద్ అలీ. రెహమాన్ సంగీతంలో వచ్చిన జోధా అక్బర్ సినిమాలో జష్న్ బహారా హై పాట ద్వారా మొత్తం సంగీత ప్రపంచానికి తెలిసాడు ఇతను. తెలుగులో రామ్ నటించిన గణేష్ లో తనే ముందో పాట ఇతను పాడింది. ఆ పాటను విని చూడండి, జవేద్ అలీ ఎంత బాగా పాడతాడో తెలుస్తుంది. అలాగే నిప్పు సినిమాలో అలీబాబా అలీబాబా ఇట్స్ ఓకే అలీబాబా అన్న పాట కూడా చాలా మంచి పాట జవేద్ అలీ పాటల్లో. జవేద్ అలీ అసలు పేరు జవేద్ హుస్సేన్. ప్రముఖ గజల్ సింగర్ ఉస్తాద్ గులం అలీ దగ్గర శిష్యరికం చేశాడు కాబట్టి గురునామంలో కొంత భాగాన్ని స్వీకరించి జవేద్ అలీ అయ్యాడు. అలాగే ఉస్తాద్ హమీద్ హుస్సేన్ ఒక మంచి కవ్వాలి సింగర్. అతని కొడుకే ఈ జవేద్ అలీ అనబడే జవేద్ హుస్సేన్. ఈ పాటకి జవేద్ అలీ కంఠం ఎంత బాగా సూట్ అయిందో చెప్పుకోవడానికి కొంత చర్చించుకోవాలి మనం. ఎందుకంటే ఈ పాట సాహిత్యాన్ని గమనిస్తూ ఉంటే ఇది ఒక ప్రత్యేకమైన పాత్రకి డిజైన్ చేయబడ్డ సాహిత్యంలా ఉంటుంది. ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్ర ఉపేంద్ర ధరించారు. ఖచ్చితంగా ఈ పాట ఉపేంద్ర మీదే షూట్ చేసి ఉండాలి. అలా అనుకుంటే ఆ ఉపేంద్ర వస్తున్నప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకి రచయిత కనుక అతనికి ఆల్రెడీ ఈ పాట మీద ఒక కమాండ్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ మీద ఒక కమాండ్ ఉంటుంది. అతను దానికి తగ్గ లిరిక్ రాయగలడు. ఆ లిరిక్ ని జవేద్ హుస్సేన్తో పాడించడం ద్వారా మొత్తం ఆ పాత్ర ఇంట్రడక్షన్ సాంగ్ అనుకోవాలి పాటని. అలా చూసుకుంటే జవేద్ అలీ కంఠం గాని, దేవిశ్రీ ప్రసాద్ సాహిత్యం గాని, సంగీతం గాని ఆ స్పెషల్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కి ప్రత్యేకంగా పనికొస్తుంది అని ఊహించుకోవచ్చు. ఆ రకంగా ఈ పాట హిట్. చివరగా ఈ ఆల్బమ్ గురించి చెప్పుకోవాలంటే ఒక్కొక్క పాటలో ఒక్కొక్క రకమైన క్వాలిటీ ఉంది. అలా రకరకాల క్వాలిటీతో మెయింటైన్ ఈ ఆల్బము సినిమా రిలీజ్ అయ్యాక త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రీకరణ తోడై మరింతగా జనంలోకి వెళుతుందని సులువుగా నమ్మొచ్చు మనం.